తెలంగాణలో గత కొంతకాలంగా ఫిరాయింపు ఎమ్మెల్యే న్యూస్ హాట్ టాపిక్ గా నెలకొంది. అయితే ఇప్పుడు ఫిరాయింపు బాటలో ఎమ్మెల్యేలే కాదు, మాజీ ఎమ్మెల్యేలు సైతం క్యూలో ఉన్నారట. అధికారం ఎక్కడుంటే ఆ పార్టీలోకి దూకేయాలని చాలా మంది నేతలు ఆలోచిస్తుంటారు. అదే పలు సందర్భాల్లో సైతం జరిగింది. ఇక ఇదే బాటలో ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నారట. తెలంగాణలో రోజు రోజుకి బీజేపీ బలం తగ్గుతున్న క్రమంలో బీజేపీకి గుడ్ బై చెప్పి ఆయన గర్వాపసి పేరుతో మళ్లీ గులాబీ గుటికి సైదిరెడ్డి చేరుకోనున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన కారెక్కుతానంటే గులాబీ దళపతి కారిడోర్లు ఓపెన్ చేస్తారా అన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన సైదిరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన బీజేపీలో ఇమడలేకపోతున్నారా, అందుకే ఆయన మళ్లీ గులాబీ గుటికి చేరబోతున్నారా అన్న చర్చ ఊపందుకుంది. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత పలువురి బాటలోనే కారుకు గుడ్ బై చెప్పి అనూహ్యంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు సైదిరెడ్డి. చాలా మంది నేతలు అధికార కాంగ్రెస్ లో చేరగా నా రూటే సపరేట్ అన్నట్లుగా సైదిరెడ్డి మాత్రం బీజేపీ గూటికి చేరారు. అయితే హుజూర్ నగర్ నియోజకవర్గంలో సైదిరెడ్డికి ప్రత్యర్థిగా రాజకీయ భీష్ముడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా ఆయనతో ఇమడలేక కలవలేక సేఫ్ జోన్ వెతికి నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎంచుకున్నారన్న టాక్ సర్వత్రా వినిపించింది. అయితే తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీని అని గ్రహించిన సైదిరెడ్డి మళ్లీ కండువా మార్చేందుకు సిద్ధమయ్యారని ప్రచారం తాజాగా పీక్స్ కు చేరింది. ఉత్తమ్ అడ్డాలో గులాబీ జెండా ఎగరేయడానికి చాలా శ్రమించింది. ఈ మేరకు 2018లో రాష్ట్రంలో బీఆర్ఎస్ జోరున్నప్పటికీ ఉత్తమ్ పైన సైదిరెడ్డి పోరాడినా గెలుపు సాధ్యం కాలేదు. అయితే ఆ వెంటనే వచ్చిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. అయితే ఉత్తమ్ ఎంపీగా కొనసాగుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉత్తమ్ సతీమణిగా పద్మావతి రెడ్డి బరిలో ఉండగా ఆమెపై బీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు. దీంతో హుజూర్ నగర్ లో మొదటిసారి గులాబీ జెండా ఎగిరింది. అయితే అది పార్టీ బలమే తప్ప ఆయన సొంత ఇమేజ్ తో గెలవలేదని ఇప్పుడు తెలిసినట్లయింది సైదిరెడ్డికి. ఆ తర్వాత బీఆర్ఎస్ తరపున నియోజకవర్గంలో పోరాడిన 2023లో ఉత్తమ్ విజయంతో సైదిరెడ్డికి ఓటమి తప్పలేదు. అయితే సైదిరెడ్డి ఒక్కడోటమే కాదు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఓడిపోయింది, ప్రభుత్వాన్ని కూడా కోల్పోయింది. అందుకే జంపింగ్ ఎమ్మెల్యేలతో పాటే లోక్సభ ఎన్నికల ముందు కారుకు గుడ్ బై చెప్పి సైదిరెడ్డి కాషాయం గుటికి చేరాడు. ఆ వెంటనే నల్గొండ నుంచి బీజేపీ తరపున ఎంపీ టికెట్ దక్కించుకున్న సైదిరెడ్డికి మరోసారి ఓటమి తప్పలేదు. అయితే సైదిరెడ్డి బీజేపీలో చేరాక హుజూర్ నగర్ లో కారుకు డ్రైవర్ లేకుండా పోయిందట. సీనియర్ నేత ఉత్తమ్ మంత్రిగా దోకుడుగా ఉండటంతో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయిపోయారట. ఇందులో భాగంగానే పంచాయతీ ఎన్నికల్లో సైతం ఫలితాలు నిరాశ మిగిల్చాయట. దీంతో హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ ని పట్టించుకునే నాదుడే కరువయ్యారన్న ఆవేదన గులాబీ శ్రేణుల్లో నెలకొందట. అయితే బీజేపీలో చేరిన సైదిరెడ్డితో కమలం పార్టీలో జోష్ రాలేదట. దీంతో ఆ పార్టీలో ఆయన క్రియాశీలకంగా ఉండటం లేదట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడంతో బీజేపీ బలపడే పరిస్థితి సైదిరెడ్డికి కనిపించటం లేదట. దీంతో మౌనంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీలో కాస్త జోష్ నెలకొందట. ఇక ఇదే అదునుగా భావించి సైలెంట్ గా పక్క చూపులు చూస్తున్నారట. ఈ సందర్భంలోనే సైదిరెడ్డి బీఆర్ఎస్ నేతలకు టచ్ లోకి వెళ్లినట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఆయనకు కారు డోర్లు అంత ఈజీగా తెరుచుకుంటాయా అనేది పలువురిలో మెదులుతున్న ప్రశ్న. నాడు జగదీష్ రెడ్డి తీరు వల్లే బీఆర్ఎస్ ను వీడిన సైదిరెడ్డి ఇప్పుడు మళ్లీ సైదిరెడ్డి బీజేపీని వీడి కారెక్కుతానంటే జగదీష్ రెడ్డి ఒప్పుకుంటారా అన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతుందట. ఒకవేళ సైదిరెడ్డి చేరికకు జగదీష్ రెడ్డి అడ్డుపడి బీఆర్ఎస్ లో చేర్చుకోకపోతే ఆయన బీజేపీలోనే కొనసాగుతారా, అధికార కాంగ్రెస్ లో చేరతారా అన్న వాదన కూడా తీవ్రంగా వినిపిస్తోంది. మరి చూడాలి, సైదిరెడ్డి కారెక్కుతారా, బీజేపీలోనే కొనసాగుతారా, హస్తంతో జతకడతారా అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.